బ్రహ్మచారి ఏమడగచ్చు? గొడుగో ఓ గొడుగు అడగచ్చు. ఎందుకని అంటే ఆ గొడుగు వేసుకుని గురువుగారు ఏదైనా పని చెప్తే వెళ్ళడానికి గొడుగు వేసుకుని వెడతాడు. గొడుగో జన్నిదమో ఓ జంఝం అడగచ్చు. చక్కగా పెద్దలు అనుష్ఠాన తత్పరులైన వారి దగ్గర ఆ జంఝం తీసుకుని వేసుకుంటారు. గొడుగో జన్నిదమో కమండలయో, సంధ్యావందనం చేసుకోవడానికో అనుష్ఠానానికో కమండలం తీసుకోవచ్చు. నాకు ముంజియో దర్భల మలతరాడు తీసుకోవచ్చు. దండమో చేతిలో పట్టుకోవలసినటువంటి కర్ర తీసుకోవచ్చు. ఎందుకంటే అరణ్యానికి వెళ్ళి దర్భలవి తీసుకుంటున్నప్పుడు ఆత్మ సంరక్షణార్థం ఉపయోగించుకోవాలి కాబట్టి దండాన్ని తీసుకుంటారు. కాబట్టి నాకు ముంజియో దండమో వడుగైనెక్కడ భూములెక్కడ, నేనేమో వటువునా, నాకేమో అంతంత భూములు ఇస్తావా, ఏం చేసుకున్నాయా నేను అవన్నీ, వడుగేనెక్కడ భూములెక్కడ, కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ, ఏనుగులు గుర్రాలు స్త్రీలు నాకెందుకు ఇవన్నీ, ఏం చేసుకొని వాళ్ళందరూ ఆ పరిచారం నాకు వింజామరలు వీస్తుంటే అవన్నీ తీసుకోవడానికి ఆ భోగాలు అనుభవించడానికి నేను బ్రహ్మచారిని, నాకెందుకయా అవన్నీ. కాబట్టి వడుగీనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ, నేను చెయ్యవలసిన పని ఏమిటి, నువ్వు నాకు ఇస్తానంటున్నది ఏమిటి, నేను పుచ్చుకోవచ్చా ఇచ్చిన, నిత్యోచిత కర్మమెక్కడ, మదాకాంక్షితంబైన మూడడుగుల మేరయ త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. 3 అడుగులు ఇస్తానను 3 అడుగులు అడిగాని